ఏంటి, ఈ వ్యాలెట్ ఎలా వర్క్ చేస్తుంది అండ్ ఏంటి దీని స్పెషాలిటీ అనేది మనం చూద్దాము. అండ్ దీనితో పాటు టోకెన్ ప్యాకెట్ వ్యాలెట్ని మనం ఒక ఇన్స్టాల్ చేసి వ్యాలెట్ ఎలా క్రియేట్ చేయాలి డిఫరెంట్ నెట్వర్క్స్లో మనం ఇప్పుడు చూద్దాము. సో టోకెన్ ప్యాకెట్ అనేది ఒక Web3 వ్యాలెట్. సో ఇంతకుముందు చెప్పినట్టుగానే Web3 అనేది అప్డేటెడ్ ఏదైతే ఉందో బ్రిడ్జ్ స్వాపింగ్ అనేటివి Web3లో వచ్చింది. స్వాపింగ్ అనేది Web2లో కూడా ఉంది. బట్ బ్రిడ్జింగ్ అనేది ఒక నెట్వర్క్ నుండి టోకెన్ని వేరే నెట్వర్క్లోకి మార్చడం అనేది బ్రిడ్జ్. ఇది అప్డేటెడ్ Web3 వ్యాలెట్స్లో ఉన్న లేటెస్ట్ ఆప్షన్ ఫీచర్. సో ఇక్కడ టోకెన్ ప్యాకెట్ కూడా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సర్వీసెస్ని ఇస్తుంది. ఇక్కడ మనం చూస్తే 200+ కంట్రీస్లో టోకెన్ ప్యాకెట్ ఆపరేషన్స్ చేస్తుంది. అండ్ దీని యొక్క కార్డ్స్ అండ్ అన్ని ఫీచర్స్ని ఒకసారి మనం వెబ్సైట్లో వెళ్ళి చూస్తే మీకు అన్నీ తెలుస్తాయి. డెఫీ, NFT, DApps అనేటివి అన్నిటినీ యాజ్ యూజువల్గా వేరే వ్యాలెట్స్ కూడా సపోర్ట్ చేస్తున్నాయి. బట్ టోకెన్ ప్యాకెట్ ఎఫిషియెంట్గా ఉంది, ఈజీగా చాలామందికి ఈజీగా అర్థమవుతుంది. సో టోకెన్ ప్యాకెట్ వ్యాలెట్లో ఇప్పుడు మనము పాలిగాన్ నెట్వర్క్ని యూజ్ చేసుకొని ఒక వ్యాలెట్ని క్రియేట్ చేద్దాము. దానికి గాను ముందుగా మనం ప్లే స్టోర్ ఓపెన్ చేసుకొని ఇక్కడ సెర్చ్ చేసుకోండి టోకెన్ ప్యాకెట్. ఇలా సెర్చ్ చేసుకుంటే మనకి ఫస్ట్ ఆప్షన్ వస్తుంది టోకెన్ ప్యాకెట్ క్రిప్టో అండ్ బిట్కాయిన్ TP గ్లోబల్ లిమిటెడ్ నుండి. ఈ యాప్ని ఇన్స్టాల్ చేసుకోండి. ఓకే, టోకెన్ ప్యాకెట్ యాప్ ఇప్పుడు మనం ఇన్స్టాల్ చేసుకున్నాము. యాప్ని ఇలా ఓపెన్ చేయగానే సో చేసేద్దాం నోటిఫికేషన్స్. ఐ హ్యావ్ ఎన్ అకౌంట్ అండ్ నో అకౌంట్స్. సో ఐ హ్యావ్ ఎన్ అకౌంట్ అనే ఆప్షన్ ఇక్కడ ఎవరికైతే ఆల్రెడీ వేరే వ్యాలెట్స్లో లైక్ మెటామాస్క్ కానీ వేరే అదర్ వ్యాలెట్స్లో ఉన్నవి కూడా ఇక్కడ ఇంపోర్ట్ చేసుకోవచ్చు. అది ఎలా అంటే ప్రతి ఒక్క వ్యాలెట్కి ఒక ప్రైవేట్ కీ ఉంటుంది. ఆ ప్రైవేట్ కీనే ఒక వ్యాలెట్కి చాలా మెయిన్ ఫ్యాక్టర్. ఆ ప్రైవేట్ కీ ఈ ప్రైవేట్ కీ ఎలా అంటే ఈ ప్రైవేట్ కీ ఎవరి దగ్గర అయితే ఉంటుందో దానితో వాళ్ళ వ్యాలెట్ని వాళ్ళు ఇంపోర్ట్ చేసుకోవచ్చు. ఎన్ని మొబైల్స్లో అయినా ఎన్ని డివైజెస్లో అయినా ఈ వ్యాలెట్ని ఇంపోర్ట్ చేసుకోవచ్చు. సో ఎప్పుడైనా సరే మనం ఒక వ్యాలెట్ని క్రియేట్ చేస్తున్నాము అంటే మన ప్రైవేట్ కీ అనేది మనకు తప్ప ఇంకెవ్వరికి ఎట్టి పరిస్థితులలోనూ తెలియజేయకూడదు. ఒకవేళ ఇలా వాళ్ళకి తెలిసినా మీ వ్యాలెట్ ఇంపోర్ట్ చేసుకునే అవకాశం ఉంటుంది. సో మీ క్రిప్టో లాస్ అయ్యే అవకాశం ఉంటుంది. సో ఇక్కడ చూసుకుంటే ఐ హ్యావ్ ఎన్ అకౌంట్ అండ్ నో అకౌంట్స్. ఇక్కడ ఫస్ట్ టైం టోకెన్ ప్యాకెట్లో వ్యాలెట్ క్రియేట్ చేసుకునే వాళ్ళు నో అకౌంట్స్. సో మీరు కొత్తది యూజ్ చేస్తున్నారు కాబట్టి ఒక కొత్త వ్యాలెట్ని క్రియేట్ చేస్తున్నారు కాబట్టి నో అకౌంట్స్ క్రియేట్ నౌ అంటే ఒక కొత్త అకౌంట్ని మీరు క్రియేట్ చేసుకోవాలి. ఇక్కడ ఏంటంటే టోకెన్ ప్యాకెట్లో ఎన్ని వ్యాలెట్స్ అయినా మనం క్రియేట్ చేసుకోవచ్చు. అండ్ చేసిన ప్రతిసారి ఒక డిఫరెంట్ వ్యాలెట్ అడ్రస్తోనే ఒక వ్యాలెట్ క్రియేట్ అవుతూ ఉంటుంది. సో ఎప్పుడైనా సరే మనము ఒకవేళ ఒక వ్యాలెట్ క్రియేట్ చేసుకోవాలి, వేరే వ్యాలెట్స్ కూడా ట్రాన్స్ఫర్స్ చేసుకోవాలి అనుకున్నప్పుడు మాత్రమే 1 or more వ్యాలెట్స్ అనేది మనం క్రియేట్ చేసుకోవాలి. లేదా ఒకే వ్యాలెట్ నుండి మనం వర్క్ చేయాలనుకుంటే ఒకటే వ్యాలెట్ని మనం మెయింటైన్ చేసుకుంటూ ఉండాలి. సో ఇక్కడ నో అకౌంట్స్ క్రియేట్ నౌ మీద ఇప్పుడు నేను క్లిక్ చేస్తున్నాను. ఇలాంటి ఇంటర్ఫేస్ వస్తుంది. సో ఇక్కడ HD వ్యాలెట్, మల్టీసిగ్ వ్యాలెట్, కీపాల్ హార్డ్వేర్ వ్యాలెట్ ఇవన్నీ ప్రొడక్ట్స్, టోకెన్ ప్యాకెట్ యొక్క ప్రొడక్ట్స్. ఇక్కడ హార్డ్వేర్ వ్యాలెట్ అని మెన్షన్ చేస్తుంది. హార్డ్వేర్ వ్యాలెట్ ఎలా అంటే ఆఫ్లైన్లో కూడా దాన్ని మన క్రిప్టోని మొత్తం స్టోర్ చేసి పెడుతుంది. దీని గురించి ఇన్డెప్త్గా మనం ఇప్పుడు నెక్స్ట్ వీడియోలో మనం డిస్కస్ చేద్దాం. యూజువల్గా ఇక్కడ చూసుకుంటే సింగిల్ నెట్వర్క్స్ అనేవి ఇక్కడ ఉన్నాయి. బిట్కాయిన్, ఇథీరియం, బినాన్స్ స్మార్ట్ చైన్, ట్రాన్, సోలానా, పాలిగాన్, టాన్. సో ఇవి మోస్ట్ పాపులర్ నెట్వర్క్స్. యాజ్ యూజువల్గా మీకు అందరికీ తెలిసిందే బిట్కాయిన్ ఈజ్ ద సుప్రీం. ద ఫస్ట్ బ్లాక్ చైన్ ఈజ్ బిట్కాయిన్. దాన్ని బేస్ చేసుకొని తయారైన ఆల్ట్, ఇథీరియం, బినాన్స్ స్మార్ట్ చైన్, ట్రాన్, సోలానా, పాలిగాన్. సో ఇక్కడ ఇప్పుడు నాకు పాలిగాన్ నెట్వర్క్ మీద ఒక వ్యాలెట్ క్రియేట్ చేయాలని అనుకుంటున్నాను. మీరు ఇక్కడ ఒక పాలిగాన్ ఇప్పుడు క్రియేట్ చేసిన తర్వాత వేరే వ్యాలెట్ క్రియేట్ అయిన తర్వాత కూడా మీరు అక్కడ నెట్వర్క్ వేరే చేంజ్ చేసి వ్యాలెట్ క్రియేట్ చేయొచ్చు. సో నేను ఎట్ ఫస్ట్ పాలిగాన్ వ్యాలెట్ నెట్వర్క్ని సెలెక్ట్ చేసుకుంటున్నాను. ఇక్కడ పాలిగాన్ మీద క్లిక్ చేశాను. సో క్రియేట్ ఏ వ్యాలెట్ ఫర్ ఫ్రీ, సింక్ వ్యాలెట్, కోల్డ్ వ్యాలెట్, వాచ్ వ్యాలెట్.
సో ఇక్కడ మీరు ఏవి దీని గురించి ఇన్డెప్త్గా తెలుసుకోవాల్సిన అవసరం లేదు. ఇవన్నింటినీ మీరు ఫర్దర్గా వెళ్ళే కొద్దీ మీకు అర్థమవుతుంది. ఫస్ట్ ఆప్షన్ క్రియేట్ ఏ వ్యాలెట్. ఒక ఫ్రీ వ్యాలెట్ని ఫస్ట్ వ్యాలెట్ని మనం క్రియేట్ చేస్తున్నాం కాబట్టి ఒక న్యూ వ్యాలెట్ని క్రియేట్ చేస్తున్నాం. ఇక్కడ క్రియేట్ వ్యాలెట్ మీద క్లిక్ చేయండి. నేమ్ పాలిగాన్ ఉంది, సెలెక్ట్ వ్యాలెట్ నేమ్. వ్యాలెట్ నేమ్ అనేది మనము ఎలా అయినా సెలెక్ట్ చేయొచ్చు. నేమ్ ఎలా నెట్వర్క్ ఉంది కాబట్టి నేనేం చేస్తున్నాను అంటే పాలిగాన్కి పాలిగాన్ అలాగే పెడుతున్నాను. పాల్ 1 అని ఉంది. సో పాల్ అంటే పాల్ నెట్వర్క్కి సంబంధించిన వ్యాలెట్. ఓకే రైట్. ఇక్కడ పాస్వర్డ్ అనేది మీరు ఎంటర్ చేసుకోండి. ఏ వ్యాలెట్ అయినా సరే, టోకెన్ ప్యాకెట్ ఆర్ మెటామాస్క్ ఏ వ్యాలెట్ అయినా మీ పాస్వర్డ్స్ని స్టోర్ చేయవు. వాటిని మీరు రివర్సల్ చెయ్యలేరు. ఎట్టి పరిస్థితులలోనూ మీరు మీ పాస్వర్డ్ని గుర్తుపెట్టుకోవాలి. మీ పాస్వర్డ్ని మీరు ఒకవేళ మర్చిపోతే దాన్ని రిట్రీవ్ చేయడం కుదరదు. సో మీరు సెట్ చేసే పాస్వర్డ్ని ఎట్టి పరిస్థితులలోనూ ఒక వేరే ప్లేసెస్లో అయినా మీరు నోట్ డౌన్ చేసి పెట్టుకోండి. సో ఇక్కడ నేను వ్యాలెట్ ఇది ఒక ట్యూటోరియల్ వ్యాలెట్ కాబట్టి నేను ఇక్కడ ఒక ర్యాండమ్ పాస్వర్డ్ని ఎంటర్ చేస్తున్నాను. లైక్ TOK. మీకు ఒకవేళ ఈ పాస్వర్డ్కి ఏమైనా హింట్ ఉంచాలి అనుకుంటే మీరు హింట్ కూడా ఇక్కడ పెట్టుకోవచ్చు. అండ్ క్రియేట్ ఏ వ్యాలెట్. సో ఇలాంటి ఇంటర్ఫేస్ వస్తుంది. సో వీటన్నింటిని అండర్స్టూడ్ చేసేద్దాం. సో ఇప్పటిదాకా మనం మాట్లాడుకున్నట్టు ప్రైవేట్ కీ ఒక సీక్రెట్ రికవరీ ఫేజ్ అని ఉంటుంది. ప్రైవేట్ కీ ఎలా అంటే ఈ ప్రైవేట్ కీ మనది 12 వర్డ్స్లో ఉంటుంది. 12 డిఫరెంట్ ఆఫ్ వర్డ్స్. ప్రతి వ్యాలెట్కి మీరు స్టార్ట్ చేయడానికి ప్రతిసారి 12 వర్డ్స్ వస్తాయండి. ఈ 12 వర్డ్సే మీ ప్రైవేట్ కీ. ఈ కీని మనం ఎంత స్టోర్ చేసి పెట్టుకుంటే వీటిని 90% స్క్రీన్ షాట్ తీయడం కానీ మన మొబైల్ డివైసెస్లో స్టోర్ చేయడం కానీ చెయ్యకూడదు. ఎందుకు అంటే ఒకవేళ మీ మొబైల్ మీ డివైస్ డాటా బ్రీచ్ అయినప్పుడు లేదా డాటా అనేది లీక్ అయినప్పుడు ఒకవేళ అందులో ఉన్న డాటాలో ఈ 12 ఫేజెస్ కీ కూడా ఉంటే మీ వ్యాలెట్ అనేది కొలాప్స్ అవ్వడానికి ఛాన్సెస్ ఉంటాయి. సో ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ 12 వర్డ్స్ని మీరు ఒక నోట్స్లో లేదా మీ భద్రంగా ఉండే ఏ ప్లేస్లో ఉన్న నోట్స్లో రాసి డేట్తో సహా వ్యాలెట్తో సహా రాసి పెట్టుకోండి. దిస్ ఈజ్ ద సేఫెస్ట్ వే. ఇది బెస్ట్. సో ఇక్కడ నేను అన్నింటినీ ఓకే చేసి జనరేట్ చేస్తున్నాను 12 ఫేజ్ వర్డ్. ఇక్కడ ట్యాప్ టు డిస్ప్లే రికవరీ ఫేజ్ అని చూపిస్తుందండి. నా వ్యాలెట్కు సంబంధించి వచ్చిన 12 ఫేజ్ వర్డ్ అనేది ఇక్కడ వస్తుంది. నేను ఇప్పుడు ఇక్కడ ఓపెన్ చేసుకున్నాను. దీన్ని నేను ఒక నోట్స్లో నోట్ డౌన్ చేసి పెడతాను ఇప్పుడు. సో మీరు కూడా ఒకవేళ వ్యాలెట్ క్రియేట్ చేస్తుంటే ఈ 12 ఫేజ్ వర్డ్స్ని విత్ నెంబర్స్తో పాటు రాసి ఉంచుకోండి. ఆ తర్వాత కంప్లీటెడ్ బ్యాకప్ వెరిఫైడ్ నౌ మీరు రాసుకోవడం కంప్లీట్ అయిన తర్వాత 1కి 2 సార్లు రీవెరిఫికేషన్ రీచెక్ చేసుకొని కంప్లీటెడ్ బ్యాకప్ వెరిఫైడ్ నౌ మీద క్లిక్ చేయండి. ఇప్పుడు ఇది అయిపోయిన తర్వాత వెరిఫికేషన్ సీక్రెట్ అంటే మనకు ఏదైతే 12 వర్డ్స్ వచ్చాయో ఇక్కడ జిగ్జాగ్ అయి ఉంటుంది. వీటిని యాజ్ యూజువల్గా ఏదైతే లిస్ట్లో ఇక్కడ ఇంతకంటే ముందు రాసుకోవడానికి ముందు చూపించిందో ఆ ఆర్డర్ ప్రకారం ఇక్కడ ప్లేస్ చేస్తే వెరిఫికేషన్ అది కంప్లీట్ అవుతుంది. నాకు వచ్చిన 12 ఫేజెస్ని నేను ఇప్పుడు అరేంజ్ చేసేస్తాను. సో ఇక్కడ చూసుకుంటే నా వ్యాలెట్ అనేది క్రియేట్ అయిపోయింది. దిస్ ఈజ్ అ బేసిక్ ట్యూటోరియల్. సో ఇది వ్యాలెట్ నాది ఇప్పుడు క్రియేట్ అయిపోయింది. నా వ్యాలెట్ పాలిగాన్ చైన్ నా కింద వ్యాలెట్ అడ్రస్ వచ్చింది. పాలిగాన్ నెట్వర్క్లో నా వ్యాలెట్ అనేది క్రియేట్ అయిపోయింది. ఇప్పుడు నేను ఇక్కడ ఈ పాలిగాన్ నుండి నేను ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు, రిసీవ్ చేసుకోవచ్చు, ఎయిదర్ స్వాప్ కూడా చేసుకోవచ్చు. నా దగ్గర ఉండే టోకెన్స్ని సెలెక్ట్ చేసుకొని వాటిని వేరే టోకెన్లో కూడా స్వాపింగ్ చేసుకోవచ్చు. సో టోకెన్ ప్యాకెట్లో వ్యాలెట్ ఎలా క్రియేట్ చేసుకోవాలి అనేది